ఎగ్ రోల్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దాం మరి. సో ముందుగా ఏం చేస్తారు? చపాతీ ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అది చపాతీ చేస్తాం. తర్వాత ఎగ్. సో ముందు చపాతీ పిండి కలిపి పెట్టుకున్నా? కలిపి పెట్టుకున్నాం. ఇది అవేనా ఆ పిండా? అవును మేడం. ఇది ఫస్ట్ ఎగ్ దానికి రెడీ చేస్తాం మేడం. ఏంటి? క్యారెట్ తురుమా? క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్, ఉప్పు, తర్వాత ఆనియన్స్, ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు. తర్వాత బాగా మిక్సీ చేసుకోవాలి. అంటే కలిపేసుకోవాలి. చపాతీ. సో ఇదిలా కాసేపు నానితే బాగుంటుందనా? అవును మేడం. సో ఇది మైదా పిండిది? మైదా పిండి. ఓకే, మైదా పిండితో చేసుకుంటున్నారు. మామూలుగా గోధుమ పిండితో చేసుకుంటాం కదా చపాతీలు. అవును, కానీ మైదా పిండితో చాలా మెత్తగా ఉంటాయి. మైదా పిండితో మెత్తగా ఉంటాయి అనేసి చేస్తున్నారు. సో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. పాన్ వెలిగించాలా? వేడెక్కుతుంది. వెలిగించండి. చేసేసుకున్నారుగా? అయిపోయింది మేడం. కొంచెం ఆయిల్ వేయాలి. నూనె ఎక్కడుంది? అట్లకడ ఎక్కడుంది? సో ఇది రెండు వైపులా కాల్చుకోవాలా? కాల్చాలి మేడం. వారు పనికి వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టిచ్చేస్తూ ఉంటారా? ఇది మార్నింగ్ చేస్తాం మేడం చపాతీ. మార్నింగా? ఊర్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది, తొందరగా చపాతీ తొందరగా అవుతుంది మేడం. తర్వాత ఆమ్లెట్ వేస్తాం. కొత్తిమీర.
ఇది ఒక పక్క కాలేక మళ్ళీ తిప్పుతారా? మళ్ళీ తిప్పేస్తాను మేడం. ఇప్పుడు చూడాలి అసలు టాస్క్. ఇప్పుడు తిప్పిస్తారే. ఓకే పోయే కట్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయి. సో ఒక పక్కే బాగా ఇలా కాలాలి, రెండో పక్క అంత పూర్తిగా కాలాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాలింది కదా మేడం. ఓకే, ఇంకా దాని మీద వేసేసుకుంటారా? ఇప్పుడు కట్ చేయాలి మేడం. ఎగ్ రోల్స్ రెడీ. ఎగ్ రోల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ రోల్స్ తయారీ విధానం. ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. కోడిగుడ్డు మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్లా పోసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత చపాతీపై ఆమ్లెట్ నుంచి రోల్స్లా చుట్టుకోవాలి. అంతే, ఎగ్ రోల్స్ రెడీ.